ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ బీజీఎం అనేది లవ్ బీజీఎం అనమాట. సో, ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే నేను వీడియో ఎడిట్ చేసిన వెంటనే ఇన్‌స్టా ఐడీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చేసి ఫుల్ వీడియో అక్కడ పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో చూడండి. అలాగే ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తాను రాస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ స్టార్టింగ్ ఒక డైలాగ్ అనేది వస్తుంది. ఆ డైలాగ్ ఎట్లా అది ఆన్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఎండ్‌లో చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏందంటే ఇక్కడ గ్రూప్స్ అనేవి ఇచ్చాను. అండ్ దీనికి ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో అనేది డిస్‌ప్లే అవుతుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా వీడియోలో చూపించిన ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో అనేది రీప్లేస్ అయింది. బట్ అడ్జస్ట్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా కాలేదన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫింగర్ ఉంది కదా! దాంతో ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ డౌన్ అయినా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, మీకు నచ్చిన విధంగా ఇట్లా చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుంది చూడండి. ఇమేజ్ అనేది రీప్లేస్ అయింది చూస్తున్నారు కదా! తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి మళ్ళీ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇంకో ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకుందాం. గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. అంటే మీ ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై రీప్లేస్ ప్రాబ్లమ్ అయితే మాత్రం మీ ఫింగర్‌తో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! ఇట్లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఎండ్ వరకు ఇట్లా ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో అనేది లెంత్ అవుతుంది. ఎండ్‌లో కూడా సేమ్ ఒకటే ఇమేజ్ అనేది ఇచ్చాను. మీకు ఇంకో ఇమేజ్ అనేది ఇక్కడ ఎండ్‌లో ఏందంటే గ్రూప్ కాకుండా డైరెక్ట్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అది వేరే ఎఫెక్ట్ కనుక. సో, ఇక్కడ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్‌గా రీప్లేస్ అయింది. ఇట్లా చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుంది. సో, ఇక్కడ ఎండ్ వరకు కూడా ఒకేలా రీప్లేస్ ఇట్లా పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ అనేది ఉంటుంది కదా! కిందకి స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ డైలాగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందనమాట. చూస్తున్నారు కదా! ఇట్లా వస్తుందనమాట. దాని తర్వాత మీ ఫోటో అనేది రివీల్ అవుతుంది. సో, వీడియో అయితే చాలా అంటే చాలా బావుంది. మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి చూడండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే వీడియోని సేవ్ చేసుకోవాలి కదా! ఈ యారో మార్క్ పై క్లిక్ చేయండి. కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.